మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మైగ్రేన్ ఒకటి ఎక్కువ మంది ఫేస్ చేస్తుంటారు సార్. అది ఎందుకు చాలా చాలా భరించలేకపోతున్నాం సార్ అంటుంటారు. మైగ్రేన్ ఎందుకు అది జరుగుతుంది? అది మైగ్రేన్ అంటే పారిస్ నొప్పి. తలనొప్పి ఒక పక్కన ఒక భాగంలో వచ్చేది. అది వారు చాలా వరకు 90% స్త్రీల్లో వస్తుంది. వంశపారంపర్యంగా కూడా వస్తుంది. ఋతుక్రమం సమయంలో కూడా వస్తుంది. ఈ మధ్యకాలంలో స్ట్రెస్ వల్ల కూడా ఒక భాగంగా అయిపోయింది. మైగ్రేన్ లో కాకుండా ఇంకా మీది ఈ స్ట్రెస్ హెడేక్ అని, లేకపోతే ఆక్సిపిటల్ హెడేక్ అని, క్లస్టర్ హెడేక్ అని చాలా రకాలు ఉన్నాయి. మైగ్రేన్ అనేది దాటిపోయి ఎప్పుడైతే రిపీటెడ్ గా వచ్చి దాని విధానాలు కానీ మారింది అనుకోండి, అప్పుడు దాన్ని మనం తీసిపడేయకుండా దానికి ఏదైనా బ్రెయిన్ లో కూడా కారణం ఉందా అని ఆలోచించాల్సిన అవసరం. మనం తీసుకునేటువంటి భోజనం కానీ, ఉండేటువంటి నిద్ర కానీ, ఉండే స్ట్రెస్ వల్ల కానీ, ఇవన్నీ కూడా ఒక మైగ్రేన్ లో ఒక భాగంగా, ఒక కారణాలుగా ఉంటాయి. ఇప్పుడు హెడేక్ కి బ్రెయిన్ కి మన మైగ్రేన్ కి ఏంటి సార్ డిఫరెన్స్? మైగ్రేన్ అనేది జనరల్ గా ఒక మెదడు లోపల కాదు, తల భాగం ఒక భాగంలో వచ్చేదాన్ని పార్శ్వ నొప్పి అంటారు. రైట్ హాఫ్ కానీ, లెఫ్ట్ హాఫ్ కానీ. హెడేక్ అనేది జనరల్ గా ఇప్పుడు మాటకు బ్రెయిన్ ట్యూమరే అనుకోండి. బ్రెయిన్ ట్యూమర్ లో వచ్చే హెడేక్ వేరే ఉంటుంది. ఈ భాగంలో ఉంటుంది, దానికి ఒక సమయం ఉంటుంది, తెల్లవారి టైంలో ఎక్కువ ఉంటుంది. ఒక్క హెడేక్ కాకుండా వాంతులు కూడా వస్తాయి, వాంతు వచ్చేటట్టు ఉంటుంది. ఈ 2 లక్షణాలు కాకుండా కంట్లో చూపు తగ్గడం కానీ, నడకలో తేడా రావడం కానీ, మాటలో తేడా రావడం కానీ, కాలు చేయి వీక్ గా ఉండడం కానీ, ఫిట్స్ లాగా రావడం కానీ, మోర్చ వాసన తగ్గడం కానీ, చెవిలో వినికిడి తగ్గడం కానీ, ఇవన్నీ కూడా బ్రెయిన్ తాలూకా ట్యూమర్ తాలూకా లక్షణాలు. అంటే తలనొప్పి, వాంతులు వచ్చి చెవులో వినపడడం కానీ, వినికిడి కానీ సరే లేకపోతే బ్రెయిన్ ట్యూమర్ కావడానికి ఆస్కారం కొంచెం ఎక్కువగానే ఉంది. డాక్టర్ సందర్శించాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా స్మెల్ తక్కువైంది ఈ మధ్య కాలంలో, ముందు బాగానే ఉండేది, దాన్ని కూడా ఆలోచించాల్సి ఉంది. కంట్లో చూపు ఇంకా అన్నిటికంటే ముఖ్యం. కంట్లో చూపు తగ్గింది, దానికి తోడు నెమ్మదిగా ఆఫీస్కి వెళ్ళకపోతున్నారు, డల్ అయిపోతున్నాడు, స్లో అయిపోతున్నాడు, బరువు పెరుగుతూ ఉన్నారు, మూత్రం ఎక్కువ పోస్తా ఉన్నారు. ఇది కూడా బ్రెయిన్ లో ఒక రకమైన ట్యూమర్ కారణం అవుతూ ఉంటుంది. అంటే బ్రెయిన్ లో ట్యూమర్ అంటే ఏంటంటే, బ్రెయిన్ లో విధి తయారు చేసినప్పుడే ఈ ప్రాంతం, ఈ రక్తం ఎంత ఉండాలి, ఈ మెదడు తాలూకు భాగం ఎంత ఉండాలి, పురి భాగం ఎంత ఉండాలి అని నిర్దేశించాడు. అది కాకుండా ఏదైనా కానీ చిన్న గడ్డ తయారైంది అనుకోండి, అది ఎక్స్ట్రా కదా. దానివల్ల వచ్చిన ప్రాబ్లం. ఇప్పుడు పొట్టలో ఏదో పెద్ద పెద్ద ట్యూమర్లు, 2 కిలోల ట్యూమర్లు, 5 కిలోల ట్యూమర్ ఆపరేట్ చేసామని చెప్తూ ఉంటారు. బ్రెయిన్ లోపల కొన్ని సెంటీమీటర్ల ట్యూమర్ ఉంటేనే ప్రాబ్లం. అందువల్ల బ్రెయిన్ ట్యూమర్, ఎందుకంటే దాని చుట్టుపక్కల ఉండేటువంటి బ్రెయిన్ మీద దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. ఫిట్స్ లాగా రావడం, జ్ఞాపశక్తి తగ్గిపోవడం, ఎడం పక్క కానీ ప్రాబ్లం వచ్చినట్టు దాని ప్రభావం, కుడికాలు కుడి చెయ్య మాట మీద తేడా రావడం. ఈ నరాల బలహీనత అనేది కూడా ఇందులోకి వస్తుంది కదా సార్? నరాల బలహీనత చాలా జనరల్ గా వాడేటువంటి ఒక మాట. అంటే వీక్ గా ఉంది అని. కరెక్ట్. అది కొంతవరకు ఏమిటంటే అది వాడుకలో నార్మల్ మాట. అది కాకుండా అదే సంగతి మనం చెప్పుకున్నట్టు ఇందాక డయాబెటిక్స్ న్యూరోపతి వాళ్ళు కానీ, లేకపోతే విటమిన్ లోపాలు మధ్యన విటమిన్ B12 కానీ, D3 కానీ, ఇలాంటి విటమిన్ లోపించడం వల్ల కానీ, వచ్చే B6 లో కానీ తేడా కానీ, అదే కాకుండా కొన్ని టీబీ కోసం మందులు వాడడం వల్ల, ఏదో INH ఈ మందులు వాడడం వల్ల కూడా వాళ్ళ నరాల మీద దాని ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. కొన్ని పెయింటర్స్ ఉంటారు, వాళ్ళు చేసేటువంటి ఆ పెయింటింగ్ దాని వల్ల, దాని ఈ ఆర్గనోఫాస్ఫరస్ కాంపౌండ్ తీసుకునే వాళ్ళు, ఇలాగ దాని వల్ల నరాల మీద దాని ఇబ్బంది. చివరికి మనకి మనిషి చచ్చిపోవడం అంటే హార్ట్ ఆగిపోవడం అంటారు, బ్రెయిన్ డెడ్ అంటారు కదా, ఏంటి వాటి డిఫరెన్స్? అంటే ఇవి చిన్న తేడా ఉంది. బ్రెయిన్ డెడ్ అంటే బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయిన తర్వాత కూడా గుండె కొట్టుకుంటూ ఉంటుంది కొంత సమయం. ఒక వ్యక్తిని మామూలుగా శాస్త్ర ప్రకారం వ్యక్తి జరిగిపోయాడు, చనిపోయాడు అని చెప్పాలంటే గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోవాలి. హార్ట్ ఆగిపోవడమే మనిషి మరణం కింద లెక్క. ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అంటే ఏమిటి? బ్రెయిన్ లో ఇందాక మనం ముందు చెప్పుకున్నాం, కంటి 2 పాపులు పెద్దవైపోయి, గాలి తీసుకోవడం శ్వాస లేకుండా అయిపోయి, అసలు అచేతనంగా ఉండి, బీపీ డ్రాప్ అయిపోతూ ఉండేటట్టయితే బ్రెయిన్ డెడ్ కింద పరిగణిస్తాం. ఈ ప్రపంచంలో మామూలుగా మన ఈ దేశాలు ఉన్నాయి కదా, ఏ దేశాన్ని ఎక్కువ బాగా బ్రెయిన్ ఉన్న దేశస్తులే ఏ దేశం కింద చూస్తారు? నేనైతే భారతదేశం అనే చెప్తాను. అవునా? అంటే ఇక్కడ నుంచి వలస వెళ్ళే కదండి, అక్కడ ఏది సిలికాన్ వ్యాలీ కానీ ఇంకెక్కడ కానీ అందరూ వాళ్ళు చేస్తున్నది. అనాది నుంచి కూడా అంతే అంటారా? అనాది నుంచి ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఋషులు మునులు వీళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో, వరామిహిరుడు లేకపోతే వాళ్ళందరూ అక్కడ నుంచి కదండి. అవును, మన ఆయుర్వేదము అన్నీ కూడా. కాబట్టి మేధావులు, మేధావర్గం అని అంటే ముందు నుంచి కూడా నేను కూడా భారతదేశంలోనే పేరెన్ని గన్నత ప్రాంతం. సో మన బయోకెమికల్ రియాక్షన్స్, లోపల జరిగే బయోకెమికల్ రియాక్షన్స్, ఈ న్యూరలాజికల్ దాన్ని రెండు క్లబ్ చేయొచ్చా మనం? అంటే బయోకెమికల్ కొన్ని రియాక్షన్ జరుగుతూనే ఉంటాయి. దానివల్లనే మెదడు లోపల వచ్చేటటువంటి మార్పులు, మనకి ఎపిలెప్సీ రావడానికి అనుకోండి, మనం చెప్పినటువంటి ఆల్జీమర్స్ వ్యాధి ఇలాంటి రావడానికి కూడా బయోకెమికల్ మార్పులు జరుగుతూ ఉన్నట్టు దానివల్ల. సో మన ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, ఈ కెమికల్
ఆ బయోకెమికల్ మెయింటెనెన్స్ కానీ ఇంబ్యాలెన్స్ ఆర్ బ్యాలెన్స్ కానీ ఇవన్నీ కూడా ఆ న్యూరలాజికల్ ఫంక్షనింగ్ అనేది మోస్ట్ అంటే ఇంపార్టెంట్. ఒక భాగం ఇప్పుడు మాటకు ఇప్పుడు హార్మోనే అనుకోండి, ఇప్పుడు పిచ్యూటరీ గ్రంథి అని ఉంటుంది. పిచ్యూటరీ గ్రంథి అనేది అన్నిటికీ హెడ్ క్వార్టర్స్, బ్యాండ్ మాస్టర్ అనమాట. ఇప్పుడు బ్యాండ్ మాస్టర్ ఇప్పుడు ఈ హార్మోన్ ఉంటది, ఏంటంటే వాళ్ళు ఊగుతూ ఉంటే మిగతా అందరూ పిప్పి అని కొడుతూ ఉంటారు. అవును. అలాంటిది పిచ్యూటరీ గ్రంథి. దాని నుంచి ద్రావకాలు అన్నిటికీ ఇక్కడ ఉన్న థైరాయిడ్ గ్రంథికి కానీ, లేకపోతే ఇంకా మిగతా బోన్ స్ట్రెంగ్త్ కోసం కానీ, ఋతుక్రమం రావడానికి కానీ, పిల్లలు పుట్టడానికి కానీ, ఇలాంటి అన్నిటికీ కూడా మెయిన్ కేంద్రం అక్కడే ఉంటుంది. పిచ్యూటరీ గ్లాండ్స్ థైరాయిడ్ గ్లాండ్స్ అంటుంటారు మామూలుగా. పిచ్యూటరీ ముఖ్యంగా పిచ్యూటరీ అనేది మెదడు లోపల ఉంటుంది ఈ భాగంలో. ఇక్కడ ఉండేది థైరాయిడ్. అలాగే మూత్రపిండాల మీద ఉంది ఎడ్రినలిన్ అంటాం. సో పిచ్యూటరీ గ్లాండ్ మన బ్రెయిన్ అలాగైతే మనకు మన శరీరంలో ముఖ్యమైన ఆర్గాన్ ముఖ్యమైన గ్రంథి అంటే పిచ్యూటరీ గ్రంథి. పిచ్యూటరీ గ్లాండ్. దానికి డ్యామేజ్ జరుగుతుంటుంది సార్. జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మాటకి ఏదో సడన్ గా యాక్సిడెంట్ అయింది అనుకోండి, చాలా రోజులు స్పృహ లేకుండా పిచ్యూటరీ గ్రంథికి ఆక్సిజన్ సప్లై సరిగ్గా జరగలేదు, అదొక పద్ధతి. పిచ్యూటరీ గ్రంథిలోని ఏదైనా రక్తం సప్లై తగ్గిపోయి నెక్రోసిస్ అంటాం, డ్యామేజ్ అయింది అనుకోండి, దానివల్ల పీరియడ్స్ స్త్రీలకు పీరియడ్స్ రావు, లేకపోతే పిల్లలుగా కలగరు, ఋతుక్రమం ఆగిపోతూ ఉంటుంది, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అదే చోట్లోని కంటి నరాలు ఉంటాయి, కంటి నరాల్లో కూడా తేడా వస్తుంది, కంటిలో చూపులో తేడా వస్తూ ఉంటుంది, అదే కాక ఊబకాయం రావడం, ఇలాంటివి కూడా పిచ్యూటరీ గ్రంథి తాలూకా లక్షణాలు. సో పిచ్యూటరీ గ్లాండ్ వెరీ వెరీ పవర్ఫుల్. పని తక్కువ చేయడం వల్ల కూడా వస్తుంది. ఎందుకంటే హైపోపిట్యూటరిజం అంటాం, చాలా స్లో అయిపోవడం, మొత్తం లీటర్ల కొలది పోయడం, డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటారు. లేజినెస్ కూడా అందులో భాగమేనా? ఒక భాగం. డ్రౌజినెస్ ఒక భాగం. ఎందుకంటే పిచ్యూటరీకి గ్రంథి ఉండే కేంద్రానికి కొన్ని మిల్లీమీటర్ దూరంలోనే హైపోథాలమస్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటి సార్ అది? అది ఒక భాగం, బ్రెయిన్ లో ఒక భాగాన్ని ఫంక్షనింగ్. దాని ఫంక్షన్ ఏంటి? దాని టెంపరేచర్ ని ఇచ్చేయడం, అలర్ట్ గా ఉంచడానికి, ఉష్ణోగ్రత కంట్రోల్ చేయడానికి. సో ఈ పిచ్యూటరీ గ్లాండ్ మనం హెల్తీగా ఉంచుకోవడానికి ఏమన్నా మనం ఇంటేక్ ఫుడ్ అటువంటి ఉందా దానికి? దానికి అలాంటి నిజానికి ఏం ఫుడ్ అంటూ లేదు. ప్రోటీన్స్ ఇబ్బంది వచ్చినప్పుడు సరిగా సమయంలో గుర్తించడమే దానికి ఇంపార్టెంట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్కారం.